మేడ్చల్ జిల్లా నర్సంపల్లికి సంబంధించిన ఘటన వెదర్ గుర్తు ఉంటుంది. 2 రోజుల క్రితం అటు అల్లుడి ఇంటికి వెళ్ళి కల్లో కారం కొట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పి ఇష్టం లేదని అమ్మాయి తరపున బంధువులు అబ్బాయి ఇంటికి వచ్చి అబ్బాయి కళ్ళలో కారం కొట్టారు. అబ్బాయి తల్లి కళ్ళలో, అబ్బాయి తండ్రికి అన్నపై కళ్ళలో కారం కొట్టి ఆ అమ్మాయిని కూడా రోడ్డు పైన ఆ ఇంట్లో కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. 24 గంటల పాటుగా ఆ పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రవీణ్ కుటుంబం మొత్తం కూడా ధర్నాకు దిగింది. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని చెప్పింది. సాయంత్రం సమయంలో పోలీసులు శ్వేతను తీసుకొచ్చి ప్రవీణ్కి అప్పగించారు. 4 నెలల క్రితం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నటువంటి ఈ ఇద్దరు జంట మధ్య 2 రోజుల క్రితం ఒక కాలరాత్రి ఒక అనుకోని సంఘటన ఎదురైపోయి ఇద్దరు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు కలుసుకున్నారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోకి వారు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ప్రవీణ్ అండ్ శ్వేత మాట్లాడదాం. ప్రవీణ్ నా మాట వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుంది. రైట్ ప్రవీణ్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. నిన్న మీరు ఇదే సమయానికి నాతో పాటు మాట్లాడుతున్న సమయంలో కొంత ఇబ్బంది పడ్డారు, అనారోగ్య బారిన పడిపోయి కొంత ఇబ్బంది పడుతూనే మాట్లాడుకొచ్చారు. ఈరోజు మీ భార్య నీ పక్కనే కూర్చుంది, ఏమనిపిస్తోంది? హ్యాపీగా ఉన్నాం సార్. ఏమన్నారు నా స్టేషన్ దగ్గర తీసుకొచ్చినాక మళ్ళీ ఏం డిస్కషన్ జరిగినాయి? నా సాయంత్రం ఈవినింగ్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గరకు వచ్చినారు సార్. ఓకే, ఎవరు తీసుకొచ్చారు? పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిరా? వాళ్ళ పేరెంట్సే తీసుకొచ్చిరా? పోలీస్ వాళ్ళు తీసుకొచ్చినారు. శ్వేతని నైట్ తోలుకొచ్చినారు పోలీస్ వాళ్ళు. పోలీస్ వాళ్ళు అడిగినారు, మీ భర్త దగ్గరికి వెళ్తావా, పేరెంట్స్ దగ్గరికి వెళ్తావా అంటే మా భార్య చెప్పింది మా భర్త దగ్గరికి వెళ్తా సార్ అని చెప్పింది. ప్రవీణ్, కొంత షాక్లో ఉన్నట్టున్నావు. నిన్న కూడా మాట్లాడుతున్న టైంలో కూడా కొంత అనారోగ్య బారిన పడిపోయినా. ఏదైనా భయంతో ఉన్నావా? ఇంకా భయపడుతూ ఉన్నావా? ఇంకా భయం ఉందా? భయం ఉంది సార్ వాళ్ళ వల్ల. ఎందుకు భయపడుతున్నావు ప్రవీణ్? ఇప్పుడు నీ భార్యని దగ్గర వచ్చింది, అందరిలాగే నువ్వు లీగల్గా పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ చేస్తారేమో అని. మళ్ళీ చేస్తారేమని భయం అవుతుందా? అవునవును. పోలీసులు ఏం హామీ ఇవ్వలేదా? రక్షణగా ఉంటామని చెప్పలేదా? ఇచ్చినారు సార్, రక్షణ ఉంటా అని చెప్పినాడు. వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్క చేసింది సార్ ఇదంతా. వాళ్ళ అక్క మేనత్త ఏం చేసింది? ఇట్లా వేయాలి, చంపేయాలని చేసింది. ఎవరిని చంపేయాలని? మనల్ని తీసుకొచ్చి చంపేయాలి అని వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి చెప్పి వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ ఇది అంతా చేసినారు సార్. ఇంటికి వచ్చి కారం పొడి చల్లి కొట్టి తీసుకెళ్ళినారు సార్. ప్రవీణ్, ఒక్కసారి మీ ఆవిడతో మాట్లాడవచ్చా? శ్వేత గారితో మాట్లాడవచ్చా? ఆమె మాట్లాడడానికి రాదు సార్. ఆమె నోటి గొంతంతా పోయింది సార్, కొట్టినారు అట్లా. గాయాలయ్యాయా? ఏమన్నా గాయాలయ్యాయా? ఎందుకంటే ఆ రోడ్డు పైన అక్కడ ఇంట్లో కూడా ఈడ్చుకోవడం చూసాం కాబట్టి చాలా ఇబ్బంది పడిన, అంటే ఒక అమ్మాయిని అంత దారుణం కన్న కూతురు అలా ఈడ్చుకోవడం ఎవరైనా పొరపాటు. అది తనకేమైనా గాయాలయ్యాయా? అయినే సార్, అయినే సార్, బాగానే కొట్టినారు. ఓకే, సో ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి మీ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఏం చెప్పారంటే ఏం మాటలు చెప్పారు? వాళ్ళ ఇంటి దగ్గరికి కాదు సార్, బయటికి దొరికిపోయినారు. ఆయన నొద్దు అని కొట్టినారంట సార్. వేరే పెళ్లి చేస్తాను కొట్టినారంట వాళ్ళ మేనత్త. ఎక్కడికి తీసుకెళ్ళారు? మళ్ళా తెలియదు సార్, కళ్ళకి గంటలు కట్టి తీసుకెళ్ళినారంట. ఓకే, ఏం చెప్పారంట? ఏమని చెప్పారు? ఏమని బెదిరించారు? ఏమని బెదిరించి ఆయన మేనత్తనే బెదిరించి కొట్టిందంట సార్. ఇట్లా ఆయన వద్దు, వేరే టైం చేసుకో లేకపోతే చంపేస్తానని బెదిరించిందంట సార్. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ ఇంకా వేరే వాళ్ళు ఇద్దరు చాలా కొట్టినారంట సార్. వాళ్ళ అమ్మ నాన్న లేరా అక్కడ?
వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కానీ వాళ్ళు ఏమనలే అంట సార్. వాళ్ళ మేనత్త, వాళ్ళ మామ, వాళ్ళ ఇంకా వేరే వాళ్ళే కొట్టినారంట, వాళ్ళే అడిగినారంట. వాళ్ళ డాడీ ఇక్కడనే కొట్టిండంట కానీ అక్కడ అడిగినంట అంతే. మాట్లాడతారా శ్వేత గారు? మాట్లాడుతున్నట్టున్నారు కదా, మాట్లాడతారా? మాట్లాడలేదు సార్. కాదు, 4 నెలల తర్వాత మొన్న ఎందుకు రావాల్సి వచ్చింది? పెళ్ళై 4 నెలలు అవుతోంది. ఇటు మీ పేరెంట్స్ దగ్గర లేరు, వాళ్ళకి కూడా టచ్లో లేరు, శ్వేత వాళ్ళ పేరెంట్స్ కూడా టచ్లో లేరు, ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారు మీరు. మొన్నే ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ రోజే ఎందుకు వచ్చారు మరి టార్గెట్ చేసి? వాళ్ళ మేనత్త మేనమామ చేసినారు సార్. ఈరోజు రేపు పోయి ఇట్లా వేయాలి, తీసుకోవాలి, కిడ్నాప్ వేయాలి, చంపేద్దామని చేసినారు సార్. మీరు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి, మీ అమ్మ నాన్న అన్న వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంతో ఇంతో వాళ్ళని తోయడమో పంపించడమో ఈరోజు జరిగింది. ఒకవేళ వీళ్ళు లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మీరు నిజంగా మీరు రెంట్కున్న దగ్గరే ఉండి ఉంటే, ఇద్దరే ఉండేవారు, అక్కడ ఉంటే చంపేసే వాళ్ళ ఇక చంపేసేవాళ్ళు. నేను మళ్ళీ శ్వేత మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారా మీతో? మాట్లాడలేదు సార్. వాళ్ళని తీసుకెళ్ళినారు పోలీసు వాళ్ళు. శ్వేతని ఎత్తి తీసుకొచ్చాను సార్. ఓకే, మీతో ఏం మాట్లాడలేదు? శ్వేత వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడలేదు మీతో? మాతో ఏం మాట్లాడలేదు సార్. ఓకే, పోనీ ఏమైనా స్టేట్మెంట్ రాసి ఇచ్చారా పోలీసుల దగ్గర? ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళమని కానీ, వాళ్ళతో మాట్లాడమని కానీ, వాళ్ళపై ఎటువంటి దాడి చేయమని కానీ ఏమైనా రాసి ఇచ్చారా? అంటే ఆ డిస్కషన్ జరిగిందా? జరగలేదు అనుకుంటా సార్. ఓకే, పోనీ మీరు తెలుసుకోండి, మాతో డైరెక్ట్గా శ్వేత మాట్లాడకపోయినా కూడా మీరు శ్వేతతో తెలుసుకోండి, అటువంటి డిస్కషన్ ఏమైనా అయిందా? అంటే మళ్ళీ మేము ఎక్కడికి పోయినా వస్తామంటే, గతంలో మీరే అన్నారు కదా స్క్రూ డ్రైవర్ బట్టి గుచ్చారు, నోట్లో యాసిడ్ పోస్తారని చెప్పి నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పావు కదా. సో ఆ రకంగా మళ్ళీ బెదిరించారట, ఒకసారి మీరు అడగండి, శ్వేతను అడగండి. వాళ్ళ పేరెంట్స్ ఏం బెదిరియాలంట సార్. వాళ్ళ అత్తనే బెదిరించిందంట సార్. ఇవన్నీ చెప్పిందా? మళ్ళీ చంపేస్తాం గింపేస్తాం మాట్లాడుకొచ్చిందా? అన్నదంట సార్. వాళ్ళ మామ వాళ్ళ అత్తనే చేసినారంట సార్. ఎందుకు కన్న తల్లిదండ్రికి లేనటువంటి పట్టింపు అటు అత్తామామకి ఎందుకు వచ్చింది మరి? వాళ్ళ అత్తకు బిడ్డలు కొడుకులు ఎవరు లేరు సార్. మొత్తం ఇట్లనే చేస్తుందంట సార్. అప్పటి నుంచి వాళ్ళు ఆమెను రెచ్చగొడుతుందంటే ఇట్లా చేస్తారంట సార్. ఆమె ఎక్కించి చెప్తే వీళ్ళు ఇట్లా చేసినారు సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ శ్వేతను తీసుకెళ్ళి అత్త వాళ్ళ కొడుకు వాళ్ళకి ఏమైనా వివాహం చేయాలనుకున్నారా ఏంటి? అలాంటి ఆలోచనేనా? ఏమో సార్, తెలియదు సార్. సో ఏం చెప్పారు ఇంకా శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంట మరి శ్వేత గారికి? శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చూసుకోండు, మంచిగానే చూసుకోండి అని అడిగినారంట సార్. అంతే, మంచిగానే ఉన్నారా, ఏడున్నారు అని అడిగినారంట. ఓకే, శ్వేత వాళ్ళ మామ అంటే వీళ్ళ మమ్మీ తమ్ముడు వీళ్ళ మేనత్తనే కొట్టినారంట సార్. కొట్టి అడుగుతున్నారంట చంపేస్తాం అట్లా. మళ్ళీ బయట వాళ్ళు ఇద్దరు అంటే డైరెక్ట్గా మళ్ళీ చంపేస్తామని బెదిరిస్తుంటే పోలీసులకు చెప్పిందా ఈ మాట? శ్వేత గారు పోలీసులకు చెప్పారా ఇట్లా అంటున్నారు, మళ్ళీ మా మేనత్త మా మేనమామ మా అమ్మ నాన్న చంపేస్తామంటున్నారని చెప్పి మళ్ళీ పోలీసులకు చెప్పారా? వాళ్ళ అమ్మ నాన్న ఏమనలేంట సార్. వాళ్ళ అత్తనే అన్నదంట, చెప్పిందంట. ఈ విషయం చెప్పిందా పోలీసులకు? చెప్పారా మళ్ళీ? చెప్పిందంట సార్. ఓకే, అంటే వాళ్ళ అబ్జెక్షన్ ఏంటమ్మా? శ్వేతని అడగండి ఒకసారి, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి? అంటే ప్రవీణ్ని పెళ్లి చేసుకోవడం అబ్జెక్షనా, లేకపోతే ప్రవీణ్ దగ్గర డబ్బులు లేవనా? అంటే ఏంటి అబ్జెక్షన్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా కాదు, మీకు వరుసకు కూడా బావ మరదలు అవుతారని చెప్పి చెప్తున్నారు కాబట్టి వాళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటి అసలు? మీ పేరెంట్స్కి సొంత తల్లిదండ్రులకి లేనటువంటి అబ్జెక్షన్ మేనత్త మేనమామకి ఏమొచ్చింది?
వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారంట సార్. వాళ్ళ మేనత్తనే ఫోర్స్ చేసిందంట, వద్దు అని చంపేదాము, వీళ్ళని తీసుకొచ్చుకుందాము, వేరే పెళ్లి చేద్దాము అని అన్నదంట సార్. అంటే మిమ్మల్ని చంపేసి మళ్ళీ శ్వేత వేరే పెళ్లి చేయాల ఆలోచన మేనత్తకు వచ్చింది. అవునవును. ఓకే, ఇప్పుడు ఆ విషయం పోలీసులు చెప్పారా మరి మేనత్త గురించి? పోలీసులతో అన్నారా ఇట్లా చంపేస్తారంటోందని? అన్నారంట సార్. పోలీసులు ఏం చెప్పారు మరి? కేసు పెట్టినారు సార్, స్టేట్మెంట్ చేసుకున్నారు సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రవీణ్ ఆ స్పాట్లో కనుక ఇక్కడ వీడియోలో చూసినా మీ అన్న స్నానం చేస్తూ ఉన్నాడు, అట్లే బట్టలు లేకుండా బయటకు వచ్చేసారు, నాన్నున్నారు, అమ్ముంది, చుట్టుపక్కల వాళ్ళు 4-5 దినాలు వచ్చిర్రు, మీరు అక్కడ స్థానికులు కాబట్టి వాళ్ళందరూ సహాయం చేసిర్రు, ఆ స్పాట్లో మీకు ఏం జరగకుండా ఉండిపోయింది. మీరు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దాడి కనుక జరగాల్సి ఉంటే డెఫినెట్గా వాళ్ళ మేనత్త అన్నది మిమ్మల్ని చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో మీకు ఇంకా ప్రాణహాని ఉందనుకుంటున్నారా మీరు? అవును సార్, వాళ్ళ బయట వాళ్ళు ఉంది సార్, ఉంది ప్రాణహాని ఉంది సార్. వాళ్ళ మేనత్త బయట వాళ్ళు ఇద్దరే చంపేదామని అనుకున్నారంట సార్. వాళ్ళ డాడీ కూడా ఏమొద్దు, ఉన్నది మంచిగానే ఉంది కదా అన్నారంట సార్. ఓకే, వద్దు వాడిని చంపేసి తోలుకొచ్చుకొని వేరే పెళ్ళైనా చేద్దాం లేదా చంపేద్దామని చెప్పిందంట సార్. ఓకే, నేను అప్పగించే టైంలో ఎవరు రాలేదైతే, వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదు మీకు అప్పగించే టైంకి? వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదైతే అక్కడికి? ఎవరు రాలేదు సార్. పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకున్నారంట సార్. వాళ్ళని తీసుకున్నారా కస్టడీకి? ఎవరెవరిని కస్టడీ తీసుకున్నారు? పోలీసు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని సార్. వీళ్ళ మదర్ అండ్ ఫాదర్నా, మేనత్త వాళ్ళ కూడా? అందరినీ సార్. ఓకే, ఎంతమందిని మొత్తం? 7-8 మెంబర్స్ సార్. ఓకే, సో ప్రవీణ్ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ భార్య మీ దగ్గరకు వచ్చేసింది 4 నెలల తర్వాత, కొన్ని అనుకోని, అంటే మీరు మొదట్లో కూడా నాకు తెలిసి ఇంత ఇబ్బంది పడలేదు వివాహం అయిన తర్వాత కూడా, కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది పడ్డారు, మీకు గాయాలయ్యాయి, మీ అమ్మ నాన్నకు గాయాలయ్యాయి, మీ అన్నకు కూడా దెబ్బలు తాకినాయి, ఇప్పుడు మీ ఆవిడ కూడా ఇబ్బంది పడుతోంది, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ రావు సార్. వాళ్ళ మేనత్తనే చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నంట కానీ వాళ్ళ మేనత్త చేసి చంపేదాం, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా చంపేదాం అన్నదంట సార్ తోలిపోయినాక. ఓకే, అందుకే వాళ్ళు ఎప్పుడు పేరెంట్స్ ఒప్పుకుంటా అన్నా కానీ వద్దు, వాడొద్దు, వాడిని చంపేసి తోలుకొద్దాము, ఈమె పెళ్లి చేసుకోకపోతే ఈమెను కూడా చంపేదామని అన్నదంట సార్. అంటే ఎందుకు ప్రవీణ్ ఇప్పుడు మీ ఇద్దరు వరసకి బావమరదలు అంటున్నారు, ఒకటే కమ్యూనిటీ, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ అత్త అట్లా ఎందుకు అనుకుంటోందంట? అయితే కన్న తల్లిదండ్రికి ఉండాలి, పెంచినందుకు వాళ్ళకి ఇబ్బంది ఉండాలి, వాళ్ళ అత్త ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఈ ఘటనలో? ఏమో సార్, తెలియదు సార్, అది ఊరికి అర్థం అవుతలేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మరి? మళ్ళీ ఇక్కడే ఉంటారా లేకపోతే మీ దగ్గరికి వెళ్ళిపోతాను? కానీ ఆల్రెడీ భయపడుతున్నారు, మీరు ప్రాణహాని ఉంది అంటున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? డిసైడ్ కాలేదు సార్, ఇంకా పోలీస్ వాళ్ళని కోర్టుకి వెళ్ళి తెలుసు. ప్రవీణ్ ఇంకా నొప్పులు తగ్గనట్టున్నాయా? దెబ్బలు తాకినవి ఇంకా తగ్గనట్టున్నాయి కానీ అందుకే ఇబ్బంది పడుతున్నావా? అవును సార్. ఓకే, తగ్గలేదు సార్. ఆసుపత్రికి వెళ్ళారా? వెళ్ళలేదు సార్, ఇప్పుడు వెళ్తాం. ఓకే, మీ ఆవిడకి ఎలా ఉంది? అంటే తనని స్క్రూ డ్రైవర్తో గుచ్చారు అని కూడా చెప్పావు కాబట్టి ఎలా ఉంది తన ఆరోగ్యం? పర్వాలేదు సార్, మాట్లాడతలేదు ఎక్కువ. ఓకే, మీ అమ్మ నాన్న కూడా ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వద్దు నాన్న అన్న కూడా పెళ్లి చేసుకున్నావు, మొదట్లో యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత అంతా ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుపోయే క్రమంలో మీ అమ్మ నాన్న కూడా గాయాలయ్యాయి, మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారు ఇప్పుడు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ ఏంటంటే వాళ్ళ అతనే చేసిందని అందరూ అంటున్నారు సార్. అమ్మా శ్వేత, మీకు కనుక వినిపిస్తున్నట్టయితే మీ లైవ్ని కొన్ని వేల మంది చూస్తున్నారు, మీకు మంచి సపోర్ట్ దొరికింది, మీరు మేజర్, ఇద్దరు కూడా మేజరే, మీ కమ్యూనిటీ ఇష్యూస్ లేవు, మీరే చెప్తున్నారు, మీ తల్లిదండ్రులు కూడా
యాక్సెప్ట్ చేసిరని, మీ మేనత్త ఈ రకంగా ఇబ్బంది గురి చేస్తాను మీరే అంటున్నారు, మీకు మంచి సపోర్ట్ దొరుకుతోంది, మీరు ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడవచ్చు ఇఫ్ పాసిబుల్. వినిపిస్తుందా అమ్మ శ్వేత గారు? గొంతులో కారం పొడి పోసి కొట్టిందంట సార్. కొట్టినారంట సార్, ఆమెకు మాట్లాడడానికి వస్తలేదు. గొంతులో కారపొడి పోసి కొట్టారా? రక్తం వచ్చింది సార్, ఇదంతా కొడుతుంటే మాట్లాడడానికి వస్తలేదు. ఇప్పుడు అంత దారుణంగా కొడుతూ ఉంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఏమనలేదా మేనత్తని? అన్నారంట కానీ సార్, తిట్టిందంట సార్, వాళ్ళనే తిట్టిందంట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అందరికీ, పోలీస్ వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రైట్. ఒక్కసారి గాయాలు ఏమైనా చూపించగలుగుతారా? అంటే మీరు రక్తం వచ్చింది, ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి ఇంత ఇబ్బంది పెట్టినా, ఇంత గాయాలైనా, తనని ఇంత హింసించినా కూడా నువ్వు కావాలని కోరుకుంది. డెఫినెట్గా ఇప్పుడు ఈ లైవ్నే కొన్ని వేల మంది చూస్తున్నారు, 2-3 రోజులుగా ఎక్కడ చూసినా మీ వార్తే. సో డెఫినెట్గా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఒకవేళ మీకు విల్లింగ్గా ఉంటే ఆ మొహం మీద గాయాలు మీకు కానీ లేకపోతే భార్యకి కానీ మనకు కనిపించే గాయాలు ఉన్నాయా? ఎందుకంటే ఇంత దారుణంగా అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ తీసుకువెళ్ళడము, నువ్వు చెప్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. నోట్లో కారం వేసి కొట్టడం ఏంటి మరీ దారుణంగా? కన్నా తల్లిదండ్రులు ఎదుట ఎవరో మూడో వ్యక్తి మేనత్త అంట. కారం వేయలేదు సార్, కళ్ళలో కారం వేసి కొట్టింది, నోట్లో కాదు. కళ్ళలో కారం వేసి నోరంతా ఇట్లా కొట్టిందంట సార్. కొడితే రక్తం వచ్చిందంట సార్, మాట్లాడడానికి వస్తలేదు. అంత దారుణంగా ఆ అమ్మాయిని ఆ అత్త కొడుతూ ఉంటే కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు? ఆపినారంట సార్, ఆపితే వాళ్ళని కూడా తిట్టిందంట సార్, మీకేం తెలుసు, మీరే చేస్తున్నారు అంత. అమ్మ శ్వేత గారు, మీరు ఒక్క మాట మాట్లాడగలుగుతారా ఏదైనా? ఎందుకంటే ఈరోజు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా మీ వైపే చూస్తున్నాయి. అంత ఇబ్బందులకు గురి చేసి రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళారు. నిజంగా ప్రవీణ్ సిచ్యువేషన్ మేము చూసాం స్టేషన్ దగ్గర కూడా, ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మీకోసం ఎదురు చూశాడనేది. ఎట్టెలకేలకి మళ్ళీ మీరు ఇద్దరు కలిశారు. డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఏదైనా ఒక్క మాట మాట్లాడతారా? మీరు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, ఒక చిన్న మాట, అంటే ఏం జరిగింది అనేది మాట్లాడుతూ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో చెప్పండి. సారీ సార్, ఆమెకు మాట్లాడడానికి వస్తలే, గొంతంతా నొప్పి ఉందంట సార్. ఓకే, ఏమన్నా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? ఏం పెట్టలేదు సార్, పోలీసు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలే. నైట్ తోలుకొచ్చినారు, మా భార్యని నాకు అప్పగించినారు సార్, తెచ్చేసి. రైట్, కంగ్రాచులేషన్స్. ఏం కాదు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి డెఫినెట్గా, బట్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. సో చెప్తున్న ప్రకారంగా పోలీసులను ఆశ్రయించండి. ఆల్రెడీ మీ భార్య ఎదుటే డైరెక్ట్గా మిమ్మల్ని చంపేస్తామన్న రకంగా హెచ్చరించారు కాబట్టి పోలీసులను ఆశ్రయించండి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? డైరెక్ట్గా నీకు 24 గంటల తర్వాత మీ భార్య మీ దగ్గరికి వచ్చింది కాబట్టి పోలీసు వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రవీణ్? థ్యాంక్ యూ, మాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. పోలీసు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. రిస్క్ చేసి మా భార్యను నా దగ్గరికి తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ అందరికి, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, జాగ్రత్తగా ఉండండి. సో ఇది వాళ్ళు ఇంకా కూడా నాకు ప్రాణహాని ఉంది, కనీసం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కూడా, చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, భార్య కూడా మాట్లాడలేకపోతుంది, ఆ భర్త ప్రవీణ్ కూడా గాయాల పాలైపోయి ఇంకా ఆసుపత్రి కూడా వెళ్ళలేదని చెప్తున్నారు. ఏకంగా 24 గంటల పాటుగా పోలీస్ స్టేషన్ అయితే దీక్ష కూర్చున్నారు, నిరసన వ్యక్తం చేశారు. చాలా దారుణంగా కొట్టిందని అమ్మాయి చెప్తోంది. కన్న తల్లిదండ్రులే వాళ్ళ ఎదుట ఒక మేనత్త వచ్చి కొట్టిందంట, ఎక్కడికో తీసుకెళ్లారంట, ఆ అబ్బాయిని చంపేస్తామని చెప్పుకొచ్చారంట. సో నిజంగా అబ్బాయి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి నచ్చజెప్పి తీసుకెళ్ళండి, ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఓకే, కానీ మరీ ఇంత దారుణంగా అందరూ చూస్తుండగానే ఇప్పుడు ఆ ప్రవీణ్ చెప్తున్న మాటలో ఇంకొకటి ఏమర్థం అవుతుందనంటే, ఒకవేళ ఆ సమయంలో కనుక ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో లేకుండా, వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ అన్న దగ్గర కనుక లేకుండా ఉన్నట్లయితే, ఒంటరిగా ఉంటే డెఫినెట్గా వాళ్ళ అన్నంతా పని చేసేవాళ్ళేమో. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇద్దరి జంట పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.